గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్న ఎల్ఐసి సంబంధించి రెవెన్యూ ఖాతా ఏ విధంగా తయారు చేసుకోవాలి, రెవెన్యూ ఖాతాలో ఏ షెడ్యూల్ను అనుసరించి మనం రెవెన్యూ ఖాతాను తయారు చేస్తామనే దాని గురించి చెప్పుకున్నాము. ఈరోజు షెడ్యూల్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఈ జీవిత బీమా సంస్థలు ఖాతాలు తయారు చేసేటటువంటి రెవెన్యూ ఖాతాలో చూపబడేటటువంటి షెడ్యూల్కి సంబంధించి ఇక్కడ వివరణ అనేటటువంటిది మనం చూపిస్తామండి. దట్ ఈస్ ద షెడ్యూల్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఆర్థిక నివేదికలలో అంతర్భాగమైనటువంటి షెడ్యూల్ గురించి మనం చెప్పుకుందామండి. మొట్టమొదటిగా మనకి రాసుకోండి, షెడ్యూల్ నంబర్ 1. షెడ్యూల్ నంబర్ 1 refers to ఎర్నడ్ ప్రీమియం లేదా ప్రీమియం ఎర్నడ్. ప్రీమియం ఎర్నడ్ ఆర్జించిన ప్రీమియం. కనుక బ్యాంక్ అకౌంట్స్లో లాగే ఇక్కడ కూడా షెడ్యూల్ అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామినర్కి చూపించాలి. ఇక్కడ ఉండేటటువంటి నెట్ వాల్యూనే మనం రెవెన్యూ ఖాతాకి తీసుకురావాలి. అంటే రెవెన్యూ ఖాతాలో కేవలం నికర విలువలు మాత్రమే తీసుకుంటామండి. పర్టిక్యులర్స్ అమౌంట్. ఇక్కడ ప్రీమియం అనేటటువంటి షెడ్యూల్లో మనం చూపించవలసినటువంటి ఐటమ్ ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, జీవిత బీమా సంస్థకి పాలసీదారుడు ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత మొట్టమొదటగా కట్టేటటువంటి ప్రీమియాన్ని మనం ఫస్ట్ ప్రీమియం అంటామని చెప్పాము. ఫస్ట్ ప్రీమియం. అలాగే తర్వాత నుంచి కట్టేటటువంటి ప్రీమియాన్ని మనం రెన్యువల్ ప్రీమియం అంటాము. గుర్తుపెట్టుకోండి, రెన్యువల్ ప్రీమియం. అలా కాకుండా పాలసీదారుడు తాను కావలసినటువంటి పాలసీ మొత్తాన్ని అంతా కూడా ఒకేసారి చెల్లించినట్లయితే దానిని సింగిల్ ప్రీమియం అంటాం. సో దీనికి సంబంధించినటువంటి సర్దుబాట్లు మనం లెక్క చెప్పుకునేటప్పుడు దీనిలో ఎక్కడెక్కడ ఏం చేయాలనేది అక్కడ మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ ఫెయిర్గా మనం చూసినట్లయితే రెవెన్యూ ఖాతాలో చూపబడేటటువంటి షెడ్యూల్ గురించి మనం ఇక్కడ వివరణ చెప్పుకుంటున్నాము. సో అంటే ఆర్థిక అంశాల నివేదికలకు సంబంధించి అంతర్భాగమైనటువంటి షెడ్యూల్ ఏమిటి అంటే స్టేట్మెంట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దాంట్లో ప్రీమియం ఎర్నడ్ అనేది మొట్టమొదట షెడ్యూల్ కాబట్టి దీనిలో మనం చూపించేటటువంటి ఐటమ్స్ ఏంటి, ఎగ్జామినేషన్ పేపర్లో మనకి ఈ 3 రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఒకేసారి ప్రీమియం అనేటటువంటి మాటతోటి వాడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అండర్ ది షెడ్యూల్ మనం ఇక్కడ వేసేటటువంటి ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం అండ్ సింగిల్ ప్రీమియం. సో ఇక్కడ ఈ అమౌంట్ని మనం టోటల్, ఇది నెట్ వాల్యూ అంటాము. ఈ వాల్యూని మనం అక్కడ రెవెన్యూ ఖాతాకి తీసుకురావాలి. ఇక రెండవ షెడ్యూల్ వచ్చేటప్పటికి షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్. షెడ్యూల్ నెంబర్ 2 వచ్చి మనకి కమిషన్. ఈ కమిషన్ అనేది ఎలా ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చూద్దామండి. కమిషన్ ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషన్, కమిషన్ పెయిడ్ అని ఇక్కడ కూడా మీకు ఏంటంటే డైరెక్ట్గా ఇచ్చేటటువంటిది, ప్రత్యక్షంగా ఇచ్చేది ఏంటి, ఫస్ట్ ప్రీమియం మీద
కమిషను, అలాగే రెన్యువల్ ప్రీమియం మీద కమిషను, నవీకరణ ప్రీమియం మీద కమిషను, అలాగే సింగిల్ ప్రీమియం మీద కమిషను. అంటే ఏ విధంగా అయితే పాలసీని వేయించడం జరుగుతుందో దానికి సంబంధించేటటువంటి కమిషన్ వివరాలు ఇక్కడ చూపించాలి. అలాగే యాడ్ కమిషన్ ఆన్ reinsurance accepted. దీనికి కలుపుతామండి. రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. రైట్. అంగీకరించిన తెలుగువారు అంగీకరించిన పునర్భీమాలపై కమిషన్. కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ లెస్ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ ceded. Commission on reinsurance ceded. తగ్గించిన పునర్భీమాలపై కమిషన్. ఇక్కడ సాధారణంగా మనకి ఎగ్జామినేషన్ పేపర్ చూస్తే ఓన్లీ కమిషన్ అనేటటువంటి మాట మాట్లాడుతున్నారండి. ఏమి ఈ సింగులర్ రెన్యువల్ లేకపోతే ఫస్ట్ అనేది ఏమి అవ్వట్లేదు. కానీ సాధారణంగా ఏంటంటే మనం ప్రీమియం అనేటటువంటిది ఏ విధంగా అయితే పాలసీదారు కడతాడో అది త్రూ ఏజెంట్ ద్వారా వచ్చినట్లయితే అది ఆ ఏజెంట్కి సంబంధించి చెల్లించే కమిషను సింగిల్ ప్రీమియమా లేదా ఫస్ట్ ప్రీమియమా రెన్యువల్ నవీకరణ ప్రీమియమా చూపిస్తామండి. దీనికి ఈ కమిషన్ ఆన్ రీఇన్సూరెన్స్ యాక్సెప్టెడ్ అంటే పునర్భీమాలకు సంబంధించి అంగీకరించినటువంటి కమిషన్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కలుపుతామండి. అలా కాకుండా పునర్భీమాలు ఏమైనా తగ్గించి కనుక మనం చూసినట్లయితే దాన్ని ఇక్కడ తీసివేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఈ ఐటమ్స్ ఇక్కడ చూపించి ఈ టోటల్ అనేటటువంటి మొత్తాన్ని మనం ఇక్కడ చూపిస్తామండి. ఈ టోటల్ని అక్కడ షెడ్యూల్ నెంబర్ 2లో తీసుకురావాలి. అలాగే షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నిర్వహణాపరమైనటువంటి ఖర్చులు. పర్టిక్యులర్స్ అమౌంట్. దీంట్లో చూడండి నిర్వహణాపరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకురావాలండి. సాధారణంగా ఈ నిర్వహణ ఖర్చులు మనం చూసినట్లయితే ఎంప్లాయీస్ remuneration and welfare expenses. ఉద్యోగుల పారితోషము మరియు సంక్షేమ ఖర్చులు. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ప్రయాణ ఖర్చులు,
నెక్స్ట్ ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్, శిక్షణ ఖర్చులు, శిక్షణ ఖర్చులు, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, అద్దె రేట్లు మరియు పన్నులు, రిపేర్స్ మరమ్మతులు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, ముద్రణ స్టేషనరీ, నెక్స్ట్ కమ్యూనికేషన్, ఎక్స్పెన్సెస్, సమాచార ఖర్చులు, నెక్స్ట్ లీగల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పెన్సెస్, వృత్తి మరియు న్యాయపరమైన ఖర్చులు, నెక్స్ట్ మెడికల్ ఫీజ్, నెక్స్ట్ ఆడిటర్స్ ఫీజ్, నెక్స్ట్ advertisement and publicity, ప్రకటనలు మరియు పబ్లిసిటీ, నెక్స్ట్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్, నెక్స్ట్ డిప్రిషియేషన్, తరుగుదల, మొదలగున్నవి ఎట్సెట్రా. నెక్స్ట్ లేదా అదర్స్, ఇతరాలు అని రాసి వదిలేయండి. ఇతరాలు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్ నెంబర్ 4. షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్, చెల్లించిన ప్రయోజనాలు. దీంట్లో రాసుకోండి. ఇక్కడ చెల్లించిన ప్రయోజనాలు, దీనిలో క్లైమ్స్ అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు ఆ కన్సర్న్ ప్రాబ్లంలో
అక్కడ ఏ విధంగా చేయాలో చూసుకుందామండి. ఇక్కడ పడేటటువంటి ఐటమ్స్ ఏమిటి అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాము. సో వాటికి సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్లు అంటే అక్కడ మనం ఆ కన్సర్న్ ప్రాబ్లంలో మనం టేకప్ చేద్దాము. ఇక్కడ చూడండి, క్లైమ్స్ వచ్చి ఇక్కడ మనకి డెత్, క్లైమ్స్ బై డెత్, అలాగే డ్యూ డేట్ లేదా ఎండోమెంట్, 2 క్లైమ్స్ ఉంటాయండి ఇక్కడ. డెత్, డ్యూ డేట్, మరణము, గడువు తీరడం లేదా దీన్ని ఎండోమెంట్ క్లైమ్స్ అంటాము. ఇంకా ఇందులో పడేటటువంటివి ఏంటి అంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి అందులో ఉండేటటువంటి టెక్నికల్ టర్మ్స్ ఇక్కడ మనం చూపిస్తామండి. అందులో సరెండర్స్, వదులుకోళ్ళు, అలాగే యాన్యువిటీస్, వార్షికాలు. సో ఇవి మెయిన్గా ఈ బెనిఫిట్స్ పేర్లో మనం తీసుకుంటాము. సో దీన్ని ఇక్కడ టోటల్ తీసుకొచ్చేయండి. ఓన్లీ ఇక్కడ నెట్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలండి, నెట్ వాల్యూస్ మాత్రమే చూపించాలి. ఇక నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఆస్తి అప్పుల పట్టి. ఆస్తి అప్పుల పట్టి. సో బ్యాలెన్స్ షీట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసుకునేటటువంటి ఆస్తి అప్పుల పట్టిలో చూపబడే అంశాలు ఏ విధంగా ఉంటాయంటే చూద్దామండి. ఇక్కడ కూడా మీకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వారు రూపొందించినటువంటి ఫార్మెట్లోనే తయారు చేయాలి, సేమ్ రెవెన్యూ ఖాతాలాగే. అదేవిధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం సొంతంగా మన ఇష్టం వచ్చినట్టుగా రాయడానికి ఏమీ ఉండదు. షెడ్యూల్ నెంబర్, అమౌంట్. ఇక్కడ మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటి ఐటమ్ వచ్చి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. ఫండ్ అంటే నిధి, నిధులకు మూలాలు. నిధులకు మూలాలు, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, నిధులకు మూలాలు. దీంట్లో షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ షెడ్యూల్ నెంబర్ 5, షెడ్యూల్ నెంబర్ 5. సో మీరు కావాలంటే ఇక్కడ కూడా ఒక ఇన్నర్ కాలం నాడు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, తీసుకోండి. నిధులకు మూలాలు, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాంట్లో షేర్ క్యాపిటల్, వాటా మూలధనము, షెడ్యూల్ నెంబర్ 5. నెక్స్ట్ reserves and surplus. Reserves and surplus, schedule number 6, schedule number 6. Next, borrowings,
borrowings. Schedule number 7. Schedule number 7. Okay, next. Policy holders holders funds. పాలసీదారుల నిధులు. పాలసీదారుల నిధులు. నెక్స్ట్ ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ appropriation. భవిష్యత్ ఏర్పాట్లకు నిధులు. సో ఇక్కడ షేర్ క్యాపిటల్, రిజర్వ్ అండ్ బారోయింగ్స్ ఓన్లీ మెయిన్ వాటికే మనం షెడ్యూల్ ఇస్తామని చెప్పుకున్నామండి. ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలు కాబట్టి ఇక్కడ 3 అంశాలు మాత్రమే ఈ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ లయబిలిటీకి సంబంధించి 3 షెడ్యూల్ ఇక్కడ మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ పాలసీ హోల్డర్ ఫండ్స్ కానీ అలాగే ఫండ్స్ ఫర్ ఫ్యూచర్ అప్రోప్రియేషన్, మన రెవెన్యూ ఖాతాలో ఏదైనా అప్రోప్రియేషన్స్లో ఏదైనా రిజర్వ్స్ కానీ లేదా ఇతరత్ర వాటిని ట్రాన్స్ఫర్ చేయగా ఇంకా ఏమైనా మిగిలి ఉండేటటువంటి నిలవని మనం ఫ్యూచర్ అప్రోప్రియేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం చేస్తామో ఆ అమౌంట్ని ఇక్కడికి తీసుకురావాలి. ఈ రెండింటికి కూడా మనకి షెడ్యూల్ ఏముండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా మీరు కొంచెం గ్యాప్ తీసుకుని టోటల్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా డిఫరెన్స్ అనేటటువంటిది మనకు వస్తే అక్కడ మనం చూపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ట్రయల్ బ్యాలెన్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే అది లైబిలిటీ సైడ్ అయితే లైబిలిటీ, దీనికి డెబిట్. ఒకవేళ రిసర్చ్ సైడ్ ఏమైనా వచ్చినట్లయితే అక్కడ ఆ ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్గా మనం చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. నిధుల వినియోగాలు. అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్. ఇక్కడ నిధులకు మూలాలు, అక్కడ నిధులకు వినియోగాలు. అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్, నిధులకు వినియోగాలు. దీనిలో మనకి షెడ్యూల్ నంబర్ 8 ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ లోన్స్. షెడ్యూల్ నంబర్ 9. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. స్థిర ఆస్తులు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్.
కరెంట్ అసెట్స్. ఈ కరెంట్ అసెట్స్లో మనకి కొన్ని ఇన్నర్ కాలంలో చూపించాలంటే కొన్ని క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 11 అమౌంట్ ఇక్కడ వేసుకోండి. అలాగే నగదు మరియు బ్యాంకు నిల్వలు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. షెడ్యూల్ నంబర్ 12 అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్, అడ్వాన్సులు మరియు ఇతర ఆస్తులు. షెడ్యూల్ నంబర్ 12 టోటల్ చేసుకోండి, ఇది కిందకి తీసుకురండి. నెక్స్ట్ దీన్ని ఉప మొత్తము సబ్ టోటల్ అంటామండి. దీన్ని సబ్ టోటల్ అంటాము, ఉప మొత్తము. నెక్స్ట్ దీంట్లోంచి లెస్ కరెంట్ లయబిలిటీస్. షెడ్యూల్ నంబర్ 13 కరెంట్ లయబిలిటీస్ తీసేయండి, ఇన్నర్ కాలంలోనే చూపించండి. కరెంట్ లయబిలిటీస్ ఇన్నర్ కాలంలోనే చూపించండి. మళ్ళీ దీంట్లోనే ప్రావిజన్స్ ఏర్పాట్లు షెడ్యూల్ నెంబర్ 14 దాన్ని కూడా మీరు తీసేయండి. ప్రావిజన్స్ ఏర్పాట్లు దాన్ని కూడా తీసివేయండి. ఏమైనా ఉంటే తీసివేస్తారండి. ఇక డైరెక్ట్గా ఈ వచ్చినటువంటి అమౌంట్ని మనం ఇక్కడ అవతల కాలంలో తీసుకురండి. ఇది టోటల్ మనకి 5, 6, 7 ఈ టోటల్ మనకి సరిపోవాలండి. ఈ మొత్తము ఇక్కడ వచ్చేటటువంటి మొత్తము మనకి సరిపోవాలి. అంటే ఇక్కడ మీరు ఎల్ఐసిని కంపెనీని చూసుకున్నట్లయితే మనకి బ్యాంకు 1 నుంచి 12 షెడ్యూళ్ళు ఆస్తులు బట్టి చూపిస్తున్నాము. ఇక్కడ 5 నుంచి 14 షెడ్యూళ్ళు ఇందులో మనం ఆస్తులు బట్టి చూపిస్తున్నామండి. అంటే మీరు పేపర్ మీద రాసేసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ చేసేటప్పుడు షెడ్యూల్ ఏమిటి అంటే లాభ నష్టాల ఖాతా 13 నుంచి 16, ఆస్తులు బట్టి 1 నుంచి 12, ఇందులో 11 షెడ్యూల్ వరకు టోటల్ చేయాలి, 12వ షెడ్యూల్ రాసి వదిలేయాలి. అలాగే ఇక ఎల్ఐసికి వచ్చేటప్పటికి 1 నుంచి 4 షెడ్యూళ్ళు రెవెన్యూ ఖాతా, అర్థమైందండి, లాభ నష్టాల ఖాతాకి రిలేటెడ్ అవి. అలాగే 5 నుంచి 7 షెడ్యూళ్ళు అంటే 5, 6, 7 3 అప్పులకు సంబంధించి మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మిగిలినటువంటి 8, 9, 10 ఇక్కడ వరకు మనకి ఒక స్టాండర్డ్ అండి. 8, 9, 10 వరకు కూడా ఒక 3 ఐటమ్స్ మనం రెగ్యులర్గా బయట వేసేసుకోవచ్చు చౌదరి కాలంలో. ఇక 11, 12, 13, 14 షెడ్యూల్ వచ్చేటప్పటికి మనం కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ అనేది ఇక్కడే చూపించాలన్నమాట. అంటే చూడండి, ఇక్కడ లయబిలిటీస్ సైడ్ కరెంట్ లయబిలిటీస్ మనం చూపించట్లేదు. అంటే ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి సెపరేట్గా ఇక్కడ చూపించడం అనేది ఈ ఎల్ఐసీలు చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రస్తుత ఆస్తుల్లోంచి ప్రస్తుత అప్పులు తీసివేయగా వచ్చేటటువంటి మొత్తాన్ని అవతల కాలంలో చూపించాలి. ఇక్కడ ప్రస్తుత ఆస్తులు దాంట్లో ఏమొస్తుందంటే క్యాష్ మరియు ఇతర ఆ బ్యాంక్ బ్యాలెన్సెస్ అండి. క్యాష్ అండ్ అదర్ బ్యాంక్ బ్యాలెన్సెస్ షెడ్యూల్ నెంబర్ 11లో చూపిస్తాము. అండ్ అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్, అడ్వాన్సులు కానీ ఇంకా ఇతర ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మనం షెడ్యూల్ నెంబర్ 12లో చూపిస్తాము.
ఆ రెండు టోటల్ చేసేగా అది కూడా ఇన్నర్ కాలంలోనే చూపించాలి మీరు. ఆ ఇన్నర్ కాలంలో చూపించిన మొత్తం నుంచి కరెంట్ లయబిలిటీస్ లెక్కలో ఇచ్చినటువంటి ప్రస్తుత అప్పులు ఏమైనా ఉంటే దానికి షెడ్యూల్ నెంబర్ 13 కింద చూపించి అక్కడ మనం వేయడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఎనీ ప్రావిజన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఏర్పాట్లు వాటిని షెడ్యూల్ నెంబర్ 14లో మనం చూపించి ఈ గ్రాండ్ అంటే ఈ ఆస్తుల్లోంచి సబ్ టోటల్లోంచి ఈ రెండు మొత్తాలని కూడా మనం తీసివేసి ఉన్నటువంటి నికరంగా ఉన్నటువంటి మొత్తాన్ని మనం ఔటర్ కాలంలో తీసుకొస్తాము. ఇది ఈ 5, 6, 7 సంబంధించి అంటే అప్పులు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అలాగే సోర్సెస్ ఆఫ్ అప్లికేషన్ అంటే అది అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పుకొని ఈ రెండు విధాలుగాను కూడా ఈ రెండు మొత్తాలు ఇక్కడ టాలీ అవుతున్నట్లయితే మనం చేసినటువంటి ఆర్థిక నివేదిక ఖచ్చితంగా ఇక్కడ వేసినట్టుగా మనం చెప్పవచ్చునండి. ఇక మళ్ళీ మామూలేనండి, ఇందాకట్లాగే మనం రెవెన్యూ ఖాతాకి సంబంధించి ఏ విధంగా అయితే షెడ్యూల్లో అందులో పడేటటువంటి అంశాలు మనం చూపించామో ఇక్కడ కూడా 5 నుంచి 14 షెడ్యూల్లో పడేటటువంటి అంశాలను కూడా మనం సెపరేట్గా ఇక్కడ మనం చూపించాలన్నమాట అండి. సో అంతర్భాగంగా ఉండేటటువంటి ఆర్థిక నివేదికల్లో అంతర్భాగమైనటువంటి షెడ్యూల్ని మనం చూపించవలసినటువంటి అవసరం ఉంటుందండి. మళ్ళీ మామూలుగా షెడ్యూల్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండి. సో ఈ విధంగా ఇక్కడ మనం లెక్క అనేటటువంటిది చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ వివరణను మనం చెప్పుకుందామండి. హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే, రేపు క్లాసులో ఈ షెడ్యూల్ సంబంధించినటువంటి వివరణ చూద్దామండి. థ్యాంక్ యూ.